శ్రీరామ కర్ణామృతం 5వ భాగం 21:3-26. అలం వినాదేవ సమానుషోయం రామాత్మనా రాక్షసమర్దనాయ భుజంగశయ్యాం పరిముచ్య సాక్షా నారాయణో భూతలమాజగామ. వివాదాలు చాలు, ఇతడు మనుష్యుడు కానే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. శేషశయ్యను వదిలి రాక్షస సంహారం కోసం శ్రీరామ రూపంతో భూమి మీదకి వచ్చి లోకత్రాణానుకారి దశ వధశిరః పంక్తి విచ్ఛేదకారి లంకాలంకారహారి భృగు తనయ మన సర్వగర్వాపహారి సీతాసీమంతకారి మణిమయమకుటో దివ్య కోదండధారి సీతా శ్రీరామ పాపహారి శమయతు దురితం భూమి భారాపహారి. అద్భుతమైన లోకత్రాణుకారి దశవదన శిరఃపంక్తి విచ్ఛేదకారి లంకాలంకారహారి భృగు తనయ మను సర్వగర్వాపహారి సీతాసీమంతకారి మణిమయమకుటో దివ్య కోదండధారి శ్రీరామ పాప హారి శమయతు దురితం భూమి భారా అపహారి. లోకరక్షణం చేసేటువంటి రావణుని శిరస్సుల వరుసగా 10 తగ్గొట్టినవాడు, లంకాపట్టణ శోభను హరించినవాడు, పరశురాముని మనోగర్వమంతా హరించినవాడు, సీతాదేవి పాపటను దిగ్దే పట్టం అలంకారం చేత భాషించేవాడు, మాణిక్య కిరీటం కలిగిన ప్రశస్త ధనుస్సును పూనినటువంటి, పాపాలను హరించేటువంటి, భూమి బరువును తగ్గించేటువంటి రాముడు పాపాలను శాంతింపచేయుగాక. బ్రహ్మ యోగి ముని పూజిత సిద్ధ మంత్రం, దారిద్ర్యముఖ భవరోగ వినాశ మంత్రం, సంసార సాగర సముత్తరణైక మంత్రం, వందే మహాభయహరం రఘురామ మంత్రం. బ్రహ్మ మొదలు యోగుల చేత మునుల చేత పూజింపబడే మంత్రం, దరిద్రంలోని కష్టాలను సంసార రోగాలను నశింపజేసే మంత్రం, సంసార సముద్రాన్ని దాటడానికి ఉపయోగపడే ముఖ్య మంత్రం, భయం పోగొట్టేటువంటి రామ మంత్రానికి నమస్కారం. శత్రుఛేదైక మంత్రం, సరసముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం, సంసారోత్తార మంత్రం, సమితమయే సంగ నిర్యాణ మంత్రం, సర్వైశ్వర్యైక మంత్రం, వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం, జిహ్వే శ్రీరామ మంత్రం, జప జప ఫలం జన్మ సాఫల్య మంత్రం. శత్రువులను కొట్టేటువంటి ముఖ్య మంత్రం, అలాగే సరసమైన ఉపనిషత్తు వాక్యాలలో చేత పూజింపబడిన మంత్రం, సంసారాన్ని దాటించే మంత్రం, సంసార సంఘాన్ని పోగొట్టే మంత్రం, అన్ని ఐశ్వర్యాలను ముఖ్యమైన మంత్రం, జూతాది వ్యసనాలను పోగొట్టేటువంటి మంత్రం, అలాగే జన్మ సాఫల్యం చేసే మంత్రం శ్రీరామ మంత్రం. ఓ నాలుకా, తగిన సమయంలో దాన్నే జపించవే, మిగతా వాడు మనకెందుకు. ఆకర్ణమారూఢ ధనుర్గుణాఢ్యం బ్రహ్మాస్త్ర ముండీకృత రాక్షసేంద్ర రథాధిరూఢం రణరంగధీరం రామం భజే రక్క సరోరుహాక్షం. చెవి పర్యంతం లాగబడిన వింటి నారితో బ్రహ్మాస్త్రం చేత సంహరింపబడి రావణుడు గలిగినట్టు, రథం ఎక్కినట్టు, యుద్ధంలో ధైర్యవంతుడైనట్టు, ఎర్ర తామరల వంటి కళ్ళు కల రాముణ్ణి నేను సేవిస్తా.
ఏతౌ తౌ దశకంఠ కదలీకాంతారకాంతిక్షదౌ వైదేహీ కుచకుంభ కుంకుమలసత్పంకారుణాలంకురం విస్తత్రాణ నిదాన సాధు సవన ప్రారంభయుపౌ భుజౌ దేహాదేయాస్తే ఊరు విక్రమౌ రఘుపదే శ్రేయాంసి భూయాంసి నః. రావణుడి కంఠంలోని అరటి తోట యొక్క శోభను తెగేసినటువంటి సీత యొక్క స్థనాలలోని కుంకుమపు బురదచే ఎర్రగా అలంకరింపబడిన ప్రపంచ సంరక్షణ కోసం కారణమై యోగ్య కార్యాలనే యజ్ఞాన్ని ఆరంభించే యూపస్తంభం కలిగినటువంటి గొప్ప పరాక్రమంగా నీ చేతులు ఓ రామా మాకు గొప్ప శుభాలను ఇవ్వుగా. వామాంకోపరి సంస్థిత త్వనిసుత వస్థిత అవనిసుత వంస్థితావనిసుత మాముక్తభుక్షోజ్వలం అశ్యంతం పరిపూర్ణచంద్రవదనం భ్రజత్కిరీటోజ్వలం ఆసీనం నవరత్నరాజఖచితే సింహాసనే రాఘవం సుగ్రీవాంగదలక్ష్మణానిల నుతే రాసే వ్యమానం రాసేవ్యమానం భయే. ఉంచబడిన అలంకారాలచే ప్రకాశిస్త ఎడమ తొడపై ఉన్న తన్ను చూసేటువంటి పూర్ణచంద్రుడి వంటి ముఖం కలిగి ప్రకాశిస్తున్న కిరీటం చేత శోభించేటువంటి నవరత్నాల చేత కూర్చబడిన సింహాసనంపై కూర్చున్న సుగ్రీవాదుల చేత సేవింపబడేటువంటి రాముణ్ణి సేవిస్తారు. జానక్యా కమలాంజలిబుడేయ పద్మరగాయిత యస్తా రాఘవమస్తకేతు విలసత్కుంద ప్రసూనాయిత శస్తా శ్యామలకాయ కాంతికరితాయా చంద్ర ఇంద్రనీలాయతానిత ముక్తాస్తా శుభదా భవత్ శుభభవతాం భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. ఇది ఎవరు రాశారో తెలియని లోకంలో విపరీత ప్రతి శుభలేఖ మీద జానక్య కమలాంజలిబుడేయ పద్మరగాయిత యస్తా రాఘవమస్తకేతు విలసత్కుంద ప్రసూనాయిత యత్ప్రస్థా సస్తా శ్యామల కాయ కాంతికరితా యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవతు భవతాం శ్రీరామ వైవాహిక. ఏ ముత్యాలు సీత యొక్క పద్మాల వంటి నిర్మలమైన దోసిటిలో పద్మరాగ మణుల్లాగా ఉన్నాయో ఆమె దోసిలి ఎరుపుగా ఉంది కనుక ఆ రంగు వాడు. రాముడి శిరస్సులో మీద ఉంచబడుతూ మల్లె పువ్వుల్లాగా ఉన్నాయు. ఆ దోసిలతో ఉన్న మధ్యంలో అంతరాళంలో సహజమైన మెరుపు కలబటం చేత అవి జాజి పువ్వులు మల్లె పువ్వుల్లాగా రాముడి నెత్తి మీద కనపడు. దాంతో రాముడి నల్ల దేహ కాంతితో కూడినవై ఇంద్రనీలాలుగా మారినట్టు అనిపించలే. ఇంద్రనీల నల్లగా అంటే నల్లని దేహ కాంతి చేత నల్లగా. అలాంటి రామ వివాహంలోని తరంబరాల ముత్యాలు మీకు శుభాన్ని ఇవ్వుగా. నిత్యం శ్రీరామ మంత్రం నిరుపమధికం నీతి సుజ్ఞానమంత్రం సత్యం శ్రీరామ మంత్రం సదమల హృదయే సర్వదారోగ్యమంత్రం స్తుత్యం శ్రీరామమంత్రం సరళిత సుమన సౌఖ్య సౌభాగ్యమంత్రం పథ్యం శ్రీరామమంత్రం పవన వరదం పాదుమాం రామమంత్రం. సామ్యం లేని పోలిక లేనటువంటిది, నీతి జ్ఞానాన్ని కలిగి ఉండేది, సత్యమైంది, ఎప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి, స్తోత్రం చెయ్యదగినటువంటి, మంచి మనసు గల వాళ్ళకి సౌఖ్యం ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి ఆంజనేయుడి వరాలనిచ్చేటువంటి శ్రీరామ మంత్రం నిత్యం మనల్ని రక్షించు. వ్యామోహన
వావ్యామోహవశపౌషధం మునిమనోవృత్తిప్రవృత్యౌషధం దైత్యోన్మూలకరౌషధం భవభయ ప్రధ్వంసనైకౌషధం భక్తానందకరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం శ్రేయ ప్రాప్తికరౌషధం పిబమనః శ్రీరామ నామౌషధాం. మోహాన్ని శాంతింపచేసేది, అలాగే మనోవ్యాపారాన్ని నడిపించేటువంటి, రాక్షసులను పెళ్ళగించేటువంటిది, సంసార భయాన్ని పోగొట్టేటువంటి, భక్తులకు ఆనందం కలిగించేది, మూడు లోకాలలో జీవింప తగినటువంటి ప్రాప్తి కలిగించే రామనామమనే ఔషధం ఔషధాన్ని మనసా భక్తితో సేవించు, తాగు. ధ్యాయే ప్రాతః సురేశం రవికుల తిలకం రంజితానంతలోకం బాలం బాలారుణాక్షం భవముఖ విలుతం భావగమ్యం భవగ్నం దివ్యం దీప్యంతం స్వర్ణక్లక్తై మణిగణనికరై భూషణైరుజ్వలాంగం కౌసల్యాదేగజాతం మమ హృదయగతం రామ మీశస్మితాస్యం. దేవతలకు అధిపతి అయిన సూర్యవంశ శ్రేష్ఠుడైన ఆనందింప చెయ్యబడిన ఎల్ల లోకాలు కలిగినటువంటి లేత సూర్యుడిలా ఎర్రనైన నేత్రాలు కలిగిన శివాదులచే స్తోత్రాలు చేయబడి హృదయంలో ధ్యానింపదగినట్టు సంసార బాధలు పోగొట్టేటువంటి శ్రేష్ఠుడైన బంగారంతో చేసినటువంటి మణుల చేత వ్యాప్తములైన అలంకారాల చేత ప్రకాశించేటువంటి కౌసల్య కుమారుడైన నా హృదయంలో ఉన్న చిరునవ్వుతో కూడిన ముఖంగా రాముడి ప్రాతకాలంలో ధ్యానం చేస్తా. ఏ కాలంలో ఎలా చేశాడో చెప్తారు. మధ్యాహ్నే రామచంద్రం మణిగణ లలితం మందకాసావలోక మార్తాండానేక భాసం మరకత నిరాకారమానందమూర్తి సీతావామంక సంస్థం సరసిజనయనం పీతవాసోపసానం వందేగం వాసుదేవం పరసర ధనుషం మానసే మే విభాంతం. మాణిక్య సమూహం చేత సుందరుడైన చిరునవ్వుతో కూడి చూపులు గల బహుసూర్యకాంతి గల మరకతమణుల ప్రోగుల వంటి ఆకారం కల ఆనంద స్వరూపమైనటువంటి ఎడమ తొడపై సీత కలిగిన పద్మాల వంటి నేత్రాలు కలిగిన పచ్చని వస్త్రాన్ని ధరించిన అన్ని లోకాలకు నివాస స్థానమైన శ్రేష్టాలైన ధనుర్బాణాలు కలిగిన నా మనస్సులో ప్రకాశిస్తున్న రాముడు మధ్యాహ్నం పూట నమస్కరిస్తాను. ధ్యాయే రామం సుధాంసుం నత సకల భవారణ్యతాప ప్రహార శ్యామం శాంతం సురేంద్రం సురముని వినతం కోటి సూర్యప్రభా ప్రకాశం సీతా సౌమిత్రిదేవ్యం సుర నర సుగమం దివ్యసింహాసనం స్థం పాయాసాయాస్మి రామచంద్రం నిత రుచిరముఖం సర్వదా మే ప్రసన్నం